అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు వారికి వారే చేసుకోగలిగే సులభతరమైన పరిహారాన్ని తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. మామూలుగా ఎవరైనా సరే ఉదయం లేచిన దగ్గర నుంచి వాడి యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థించడం, ఇష్టదైవం ముందు ఏదన్నా వాళ్ళ సమస్యను పెట్టుకుని దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇష్టదైవానికి సంబంధించిన దేవాలయాలు సందర్శిస్తారు. దానితో పాటుగా అవకాశం కనుకుంటే ఇవాళ ఏమన్నా దత్త మందిరాలు దర్శించడం కానీ, లేదా దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు వినడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే జ్ఞానాన్ని అభివృద్ధి పెంచడానికి దత్తాత్రేయుడి యొక్క తోడ్పాటు అధికంగా ఉంటుంది. జ్ఞానం అనేది ఆలోచనలకి మూలం. ఆలోచనలు బాగున్నప్పుడే మనం సరైన డెసిషన్ తీసుకుంటాం. సో డెసిషన్ మేకింగ్ బాగుండాలనుకున్నా, మన ఆలోచనలు బాగుండి ముందుకెళ్లాలన్నా జ్ఞానవంతమైన ఆలోచనలు రావాలి. కాబట్టి దానికి సంబంధించి అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళ దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పఠించినా, లేకపోతే శ్రీదత్త శరణమ్మ అనే శ్లోకాన్ని పఠించినా మంచిది. ఇప్పుడు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా సామూహికంగా చెప్పినవి, అంటే కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించినవి కావు, అందరికీ కలిపి సామూహికంగా చెప్పినవి. ఎప్పుడు మనకి అన్వయించుకుంటామంటే మన యొక్క వ్యక్తిగత జాతకం, మనకి నడిచే దశలు, అంతర్దశలు ఇవన్నిటితో కలిపి వీటిని కలిపి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా చిన్న చిన్న పరిహారాలు పాటించి వాటిని అధిగమిస్తాం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ యొక్క పర్సనల్ జాతకంతో కలిపి ఇవి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇది అందరినీ కలిపి ఉద్దేశించింది అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి.